వైసీపీతో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు శిల్పా మోహన్ రెడ్డి. టీడీపీలో ఎలాంటి గౌరవం లేనందునే అనుచరులతో సహా బయటకు వచ్చేసినట్లు తెలిపారు. పార్టీ మారిన అనంతరం జరిగే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న శిల్పాతో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇది కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా కొంచెం సంచలనమైంది. మీరు టీడీపీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణాలు? రెండు విషయాలు మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి మా లోకల్ ప్రాబ్లమ్స్, రెండోది టీడీపీ అధిష్టానం యొక్క నిర్లక్ష్య ధోరణి, అంటే తాత్సార ధోరణి. ఈ రెండు విషయాలు నేను ఈ పార్టీలో వీడి వైఎస్ఆర్సీపీ చేయడానికి కారణం. అంటే ఏం లోకల్ కారణాలు ఏమని చెప్పి? లోకల్గా 3 వర్గాలు 4 వర్గాలుగా తయారైంది తెలుగుదేశం పార్టీ. ఒకటి భూమా నాగిరెడ్డి గారి వర్గం, 2 ఫరూక్ వర్గం, 3 ఎస్పీ రెడ్డి గారి వర్గం. మరి ముగ్గురు కూడా సీఎం గారికి పోయి చెప్పి రావటం జరిగింది. ఏదో ఇస్తే మాకు ఇవ్వాలా, లేకపోతే శిల్పా మోహన్ రెడ్డికి ఇస్తే ఓడిస్తామనేదో వాళ్ళు అంతకుముందు మాట్లాడడం జరిగింది. సరే, ఎన్నేమైనా మేము మౌనం వహిస్తూ ఊరికా ఉన్నాం. కానీ ప్రతి దాంట్లో కూడా పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ, ఒకవేళ మున్సిపాలిటీకి వస్తే పిలవకపోవడం కానీ, ఓపెనింగ్స్ కానీ, ఎక్కడ కూడా అఖిలప్రియ గారు వచ్చినప్పుడు కనీసం మర్యాద పాటించడం లేదు, ప్రోటోకాల్ పాటించడం లేదు. అదేవిధంగా మరి ఫరూక్ గారు కూడా అంత సీనియర్ అయినటువంటి మాజీ మంత్రిగా ఉండి కూడా మరి ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక జోక్యం చేసుకోవటం, నిర్లక్ష్యంగా ఏదో విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. సరే, ఏదేమైనా 3 వర్గాలతో నేను రోజు కొట్లాడేదానికంటే అందులో ప్రతిసారి కూడా మా పనులు జరగకుండా ఆపటం, ముఖ్యంగా మంత్రి గారు పనులు జరగనీయకూడదు, ఎండిఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ అందరికి చెప్పి పెట్టడం, ప్రతిసారి మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఇబ్బంది పడ్డాము, కౌన్సిలర్స్ మా కంప్లైంట్ చేయటము, చైర్మన్ గారు ఇబ్బంది పడ్డాము, చైర్మన్ గారు కానీ కౌన్సిలర్స్ కానీ ఎక్కడ పిలవకపోవటం, ఇవన్నీ కూడా మా కారణాలు అవుతా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పాము, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా 2-3 సార్లు 4-5 సార్లు పిలిస్తే కూడా వాళ్ళు అలసత్వ ధోరణితో ఏమాత్రం నిర్లక్ష్యంగా మరి తాత్సార ధోరణి, అదేదో నిదానంగా చూద్దాం లేని ఒక ఆలోచన ధోరణి తప్ప మరి దాన్ని సామరస్యంగా పరిష్కరిద్దాం, తొందరగా దీని ఏదో సమస్యను పరిష్కరిద్దాం అనే ధోరణి అయితే కనపడడం లేదు. మీరు పార్టీ మారడానికి కారణం స్థానిక సమస్యలేనా, లేకుంటే పార్టీ నుంచి కూడా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి? మాకు 2 విషయాలు ఏమంటే, తెలుగుదేశం పార్టీలో సరైనటువంటి రెస్పాన్స్, గౌరవం ముఖ్యంగా లేకపోవడం అనేది మరి మనిషికి నా వరకు నేను ఎక్కడ చిన్న ఫ్రాక్షనిస్ట్ కానీ, లేకపోతే ఏదైనా టెండర్ల విషయంలో జోక్యాలు కానీ, లేకుంటే సారాయిలు కానీ, కమిషన్ల విషయంలో కానీ, పర్సంటేజ్ విషయంలో కానీ ఎక్కడ జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు. నాకు కావాల్సింది గౌరవం, నాకు కావాల్సింది ఎక్కడ పోయినా కానీ కూడా అభిమానంగా చూసేవాళ్ళు కావాలి. కానీ అది అక్కడ లోపిస్తూ ఉంది. ఆ గౌరవం కానీ, అభిమానం కానీ, మనిషి దగ్గర తీసుకోవటం కానీ, ఒకవేళ లేదు సమర్థవంతమైన నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తిని ఎవరినైనా సరే, నన్నైనా సరే, ఇంకోనైనా సరే దగ్గరికి తీసుకొని వాళ్ళని ప్రోత్సహించగలిగితే ఇంకా పార్టీకి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. అవేం కనపడడం లేదు. మనిషి 3 సంవత్సరాల నుంచి మేము పార్టీకి సేవ చేస్తున్నామే తప్ప ఎక్కడా పిలిచి ఈ పని మీరు చేయండి, లేకపోతే ఇది అప్పచెప్పి బాధ్యతను పని నెరవేర్చండి అని చెప్పి అప్పచెప్పిన దాఖలాలు లేవు, ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. ఎంతసేపు ఏదో పోతున్నాం వస్తున్నాం అనే తప్ప పార్టీలో సరైన రెస్పాన్స్ లేదు. ఏ అగ్రిమెంట్ మీద పార్టీ మారాల్సి వచ్చింది? అగ్రిమెంట్స్ అనేది ఏం లేవు ఈ పార్టీ మారడానికి. రెండోది అంటే అగ్రిమెంట్స్ అంటే పవర్లు ఉంటే మీరు అన్నట్టు అగ్రిమెంట్స్ ఉంటాయి. పవర్ లేకుండా పోతున్నాం అంటే ధైర్యంగా పోతున్నాం. మాకు కావాల్సింది ఏంటంటే, మాకు ఎక్కడ కూడా అన్యాయం జరుగుతుంది, ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందంటే ధైర్యంగా విభేదించిపోయే అలవాటు ఉంది. ఇన్నే కాదు, మొట్టమొదటి నుంచి కూడా నేను కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ మాది, చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు ఫ్యామిలీ కాబట్టి అన్ని కష్టాలు చూసినాం, అన్ని బాధలు చూసినాం కాబట్టి గౌరవం లేనప్పుడు ఎంత పెద్ద మనిషినైనా విభేదించి వెళ్ళిపోయే మనస్తత్వం ఉంది. కాబట్టి మరి ఈ పరిస్థితుల్లో మేము వేరే పార్టీకి పోతున్నాం తప్ప వాళ్ళ దగ్గర కండిషన్స్, టర్మ్స్ ఇంకోటి మాట్లాడుకొని పోవటం లేదు. పార్టీలో తనకు గౌరవం, సరైన గౌరవం దక్కనందునే వైఎస్ఆర్సీపీలోకి పోవాల్సి వచ్చిందని, దీంతోపాటు స్థానిక సమస్యలు కూడా అనేకం ఉన్నా పార్టీ దృష్టికి, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా కూడా వాటికి పరిష్కారం లభించనందునే ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరాల్సి వస్తుందని, దీని వెనుక ఎలాంటి అగ్రిమెంట్ కానీ ఇతర ఒప్పందాలు కానీ లేవని కూడా శిల్పా మోహన్ రెడ్డి చెప్తున్నారు. నంద్యాల నుంచి కెమెరా పర్సన్ శివాతో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.